నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశిలో పుట్టిన వారికి వీరి జీవితంలో జరగబోయేది ఇదే. మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అయితే బయటపడుతోంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇక నిజాలు తెలుసుకొని మీరైతే ఎంతో ఆశ్చర్యపోతారు. అయితే వృషభ రాశికి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ జనవరి 31వ తేదీ, ఫిబ్రవరి 1, 2వ తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అలాగే వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం ఏ విధంగా ఈ ఫిబ్రవరి మాసంలో బయటపడబోతోంది. అలాగే ఈ ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, వృషభ రాశికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన వృషభ రాశి వారు చేసుకుంటే వీరి జీవితానికి మేలుని కలగజేస్తుంది, అలాగే వృషభ రాశి వారు జీవితంలో వృద్ధిని పొందడం కోసం మీరు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారి గురించి మనం చూస్తే గనుక ఈ రాశిలో పుట్టిన వారికి వీరి వ్యక్తిత్వం గమనించినట్లయితే వీరికి చురుకుదనం, సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది వీరికి లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఇక వృషభ రాశి వారు మాత్రం వీరి ముందు జరిగిన విషయాలను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. వీరు గుర్తుపెట్టుకునే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోని పంచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీరు ఇష్టపడరు. ఈ వృషభ రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు, ఎత్తులకు అస్సలు లొంగరు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. వృషభ రాశి వారి యొక్క జీవితంలో వీరు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవ్వరికి కూడా చెప్పుకోలేనటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఇక అది ఎటువంటిది, ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి కారణంగా మీరు అయితే మానసికంగా చాలా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో ఆ ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండొచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ఇక మీరు ముఖ్యంగా ఎలాంటి తప్పులు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అవ్వనివ్వండి, వాటిని మీరు దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎవరు ఎదుర్కోకూడదు అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో మీరు తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు మీ జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలుగా మిగిల్చాయి. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు.
అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితిని నుండి బయటపడడానికి మీరు శివనామస్మరణ చేస్తూ ఉండాలి. శివుడిని ఆరాధన చేసుకోవాలి. ఇటువంటి సమస్యల నుండి బయటపడడానికి పరమేశ్వరుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యండి. ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదు అని అనుకునేవారు నిత్యం శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనస్సులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికే ప్రయత్నించండి. ఇక ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్ముడు తప్పకుండా కాపాడుతారు. అదేవిధంగా ఈ ఆరాధన వలన మీకు సంబంధించేటటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీరు కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు మానసికమైన ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీకు కెరియర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అభివృద్ధిని తీసుకురాబోతుంది. అలాగే వృషభ రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులని అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే గనక మీరు ప్రతిరోజు శివ ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవాలి లేదా వినడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి వ్యక్తులు పేదలకు అన్నదానం చేయండి. మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథులకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రిపూట నానబెట్టినటువంటి ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు తినిపించండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే గనుక వృషభ రాశి వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు, ప్రమాదాలు అనేవి మీ దరి చేరవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది. అలాగే మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ నెల చివరి వారాల్లో పెట్టుబడుల ద్వారా కానీ లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా కానీ ఊహించిన లాభాలు పొందే అవకాశం కూడా ఉండబోతోంది. అయితే ఈ వృషభ రాశి వారు ఈ నెలలో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. ఇక మీ యొక్క ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. మీ పిల్లలు వారి వారి పనుల్లో రాణిస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు వాహనాలు నడిపేందుకు జాగ్రత్త తీసుకోవాలి. మానసికమైన ఒత్తిడి నియంత్రించుకోవాలి. ఇక విద్యార్థులు చదువులపైన దృష్టి పెట్టాలి, లేకపోతే ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువ కావటం ఇటువంటి సమస్యలు రావచ్చు. ఇక ఈ రాశి వ్యక్తులు ఈ సమస్యలను అధిగమించడానికి తగినంత విశ్రాంతి కూడా తీసుకోవడం చాలా మంచిది. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.